ఆగని జంపింగ్లు, బీజేపీల మీటింగ్లు, కాళేశ్వరం కథలు, మత్తుల కొట్లాటలు, పోలీసుల కాల్పులు, ఇట్లా మంచి మంచి వార్తలు మస్తున్నాయి. మొదలైతే హెడ్లైన్స్. కాంగ్రెస్ లకు ప్రకాష్ గౌడ్ సారు జప్పున్నే కాలైతదట కారు. లోకల్ బాడీ ఓట్లకు సూటి, బీజేపీ ఇస్తదట గట్టి పోటీ. హైదరాబాద్ లా తెలంగాణ స్క్వేర్ న్యూయార్క్ లెక్కుంటది జోరు. జోరైనై డ్రంక్ అండ్ డ్రైవ్లు, సుక్కేసి బండెక్కుతే జైలు. అప్పట్ల పార్టీ మారుడంటే సీదా కారెక్కుడే. టీడీపీలకెళ్ళి, కాంగ్రెస్లకెళ్ళి, బీజేపీలకెళ్ళి, వైసీపీలకెళ్ళి, కమ్యూనిస్టులకెళ్ళి, బీఎస్పీలకెళ్ళి, ఫార్వర్డ్ బ్లాక్లకెళ్ళి ఆఖరికి సొంతంగా గెలిచిన వాళ్ళని సుత రప్ప గుంజుడే గుంజుడు. బంగారీ తెలంగాణ కోసమని, నియోజకవర్గం డెవలప్మెంట్ అని, కార్యకర్తల మనోభావాలని గులాబీ కండువలకు ఫుల్ గిరాకుంటుండే. అట్లా అన్ని పార్టీలు ఖాళీ చేసినందుకో ఏమో కారు ఓవర్లోడ్ అయి 2 ఎలక్షన్ల పల్టీ కొట్టింది. గందుకే కావచ్చు ఎమ్మెల్యేలు ఒగలెనక ఒగలు సదురుకుంటున్నారు. రైట్. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సాబ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. అప్పట్లో సైకిల్ దిగి కారు ఎక్కితే ఇప్పుడు కారు దిగి 3 రంగుల జెండా పట్టిండు. ఇప్పటికే 2 మాటల ముఖ్యమంత్రి సార్ని కలిస్తే ప్రకాష్ సార్ పార్టీ మారుడు పక్క అని ప్రచారం నడిచినట్టే జరిగింది. గమ్మత్ ఏంటంటే కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టి ఎవ్వరు పోవద్దు అంతా నేను చూసుకుంటా అంటే సరే అన్నోళ్ళ దాంట్లో ఈ సార్ కూడా ఉన్నాడు. జంప్ అయిన ఎమ్మెల్యేల ప్రకాష్ గౌడ్ సార్ నెంబరు 8. అందరికంటే ముందే గాంధీ భవన్ కు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ ఏమంటుండంటే నెక్స్ట్ లైన్ లో ఉన్నారు ఒక 6 మంది, రేపో మాపో వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు. కానీ ఇట్లా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు పోకూడదు, తప్పు. దేశం పెద్ద కోట్ల కేసేస్తాం, మీ పదవులు ఉడవీకిస్తామని రామన్ అంటున్నాడు కదా సారు. మీరు అన్ని కూడా ఇప్పుడు మీరు ఎట్లాగైతే విలీనం చేశారో తప్పకుండా అదే రకంగా మెర్జర్ త్వరలోనే కాబోతుంది. మిగిలేదు ఒక 5-6 మంది మిగులుతారు. అగనట అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ లో కలిపేసుకున్నట్టే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుందట. అంటే 38 మందిలో 26 మంది కండువాలు మారిస్తే రామన్న కోరుకున్నట్టే అంత రాజ్యాంగబద్ధంగా జరిగినట్టు, ఎవరి పదవులు ఓవన్నట్టు, కారులు స్పీకర్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అక్కరు ఉండదు అన్నట్టు. ఎమ్మెల్సీలు ఇంకా 8 మంది రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీలు కూడా రేపో మాపో వస్తున్నారు. ఆల్రెడీ 6 ఎమ్మెల్సీలు వచ్చారు, ఇంకో 8 మందితో వాళ్ళు ఉన్నారట. మరి గిట్లెందుకు అవుతుందో కూడా చెప్పిండు. కేటీఆర్ గారితో అపాయింట్మెంట్ కావాలంటే అక్కడ అడగాలి, కింద అడిగితే పిలిస్తే పోవాలి. కర్మగాలి పోతే గంటల తరబడి ఎమ్మెల్యేలు బయట కూర్చోవాలి. ఒక ప్రైవేట్ సంస్థ ఒక కార్పొరేట్ ఆఫీస్ నడిపించినట్టుగా కేటీఆర్ నడిపించాడు. ఇదే ముచ్చట మంత్రి శ్రీధర్ బాబు సార్ తాను నిలబెడితే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఆకర్షితులై వారు వస్తామంటే అవుతుంటారు. పెద్ద సారేమో బాయికాడ, చిన్న సారేమో ఢిల్లీలా, గెలిచిన వాళ్ళేమో పక్క పార్టీలా. గిట్లున్నది కారు పార్టీలా. ఆఫీసుల మీటింగ్లు అయితే లేవు, పబ్లిక్లకు వస్తలేరు, ఏది పట్టించుకుంటలేరు. అసెంబ్లీలో బలంగల్లా ప్రతిపక్షమాయే గట్టిగా కొట్లాడాలి కదా. మరి బీఆర్ఎస్ ముచ్చట సరే, అటు బీజేపీ ఏం చేస్తుందో అరుసుకుందాం పాండ్రి. అసెంబ్లీలో తగ్గఫర్ కొట్లాడాలి, లోకల్ బాడీ ఎలక్షన్ల గెలవాలి అని డిసైడ్ చేసింది బీజేపీ. 8 ఎమ్మెల్యేలు కూకొని అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఏం అడగాలి, ఏం చేయాలనేది చర్చ చేసిండ్రు మొదలు. అటెన్క శంషాబాద్ లో రాష్ట్ర కార్యవర్గ మీటింగు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో ఎట్లా ముంగడికి పోవాలి, పార్టీ పతారు ఎట్లా పెంచాలనేది మాట్లాడుకున్నారు. 6 గ్యారంటీలు అమలైతే లేవు, రుణమాఫీ ఇంకెన్నడు చేస్తారు, రైతు భరోసా సంగతి ఏందని గట్టిగానే ప్రశ్నించిండ్రు గవర్నమెంట్ ను. బీఆర్ఎస్ తో వల్లనే కాంగ్రెస్ నడుస్తుంది, ఆ 2 పార్టీలు ఒక్కటే అనుకొచ్చిండ్రు సెంటర్ మంత్రులు. కాంగ్రెస్ లో గెలిస్తే బీఆర్ఎస్ లో చేరుతారు, బీఆర్ఎస్ లో గెలిస్తే కాంగ్రెస్ లో చేరుతారు. గాంధీ భవన్ కు, తెలంగాణ భవన్ కు ఈ 2 పార్టీలకు తేడా లేదు. కేసీఆర్ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉండాలి. ఒకవేళ మీ పార్టీలకు ఏరే పార్టీ ఎమ్మెల్యేలు వస్తే తీసుకుంటారా సార్లు? ఇప్పుడు మా పార్టీలో చేరడానికి వచ్చేటువంటి గౌరవ శాసనసభ్యుల్ని ఆయా శాసనసభ సభ్యత్వాలకి రాజీనామా చేసి రండి, ఉప ఎన్నికలకు పోదామని మేము అనేటువంటి ఒక మాట వారికి చెప్పాం. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గెలిచే వరకు పార్టీలో హుషారు వచ్చింది. ఇదే రూవడితో ఉరికితే రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా గెలుస్తామని మనోళ్ళ ఆపోచన. సర్కారు ఏదైనా డెవలప్మెంట్ కార్యం చాలు చేసే ముంగట
పలానా కాడ పలానా పని చేయాలి, కాయుషున్నోళ్ళు టెండర్లు వేసుకోరని సాటింపేస్తుంది. మేము గింత చేస్తామంటే మేము గింతలనే వేస్తామని ఖర్చు ఎంత అవుతుందో లెక్కలతోని టెండర్లు వేస్తారు కంపెనీళ్ళు. అందులో ఎవరు తక్కువ ఖర్చులా బందోబస్తుగా వేస్తారనిపిస్తుందో గాళ్ళకే గా కాంట్రాక్ట్ పోతుంది. జరంత పెద్ద ప్రాజెక్ట్ అయితే ఆ కంపెనీళ్ళు ఇంకింతమంది కాంట్రాక్టర్లను పెట్టుకొని పనులు చేపిస్తారు. కానీ మన కాడ ఎట్లా నడిచిందంటే చదువుతా ఉంటే కాళేశ్వరం కథలు బయట పడతానే ఉన్నాయి. పిల్లలు దశకిన మేడిగడ్డ, బొంగల్వడ్డ, అన్నారము, సకలేని సుందిల్లా ఈ 3 బ్యారేజీలు ఎవరు కట్టిరని ఎంక్వైరీ చేస్తే కేసీఆర్ సార్కు కావాల్సిన వాళ్ళు ఎంత వెళ్ళిందట. 5 కాదు 10 కాదు 50 కంపెనీల కాంట్రాక్టులు దగ్గర ఉన్నాయనట. 1,00,000 కోట్ల ప్రాజెక్టు గిట్టెట్లాయని ఈ సర్కారు కమిషన్ వేసింది కదా, వాళ్ళు కాగితాలు మొత్తం మర్రేస్తే గీ ముచ్చట తెలిసిందట. ఎవలోళ్ళు ఏమేం పనులు చేసిరు, ఎవలోళ్ళకి ఎంతెంత ముట్టింది, ఆ కంపెనీల అకౌంట్లోకి వెళ్ళి పైసలు ఎవలోళ్ళకి పోయినాయి అనే లెక్కలు బయటికి తీసే పని నడుస్తుంది. ఈ అన్ని చెప్తానికి కంపెనీల లెక్కలు బగ్గా తెలిసిన చార్టెడ్ అకౌంటెంట్ కావాలని సర్కార్కు ఉత్తరం రాస్తురట. అట్లనే కాంట్రాక్టర్లను క్వశ్చన్ చేస్తానికి ఏరే రాష్ట్రాలకు వెళ్ళి మనిషిని రప్పిస్తారట, మనోళ్ళని అయితే మత్పరిస్తారని. ఓ నెల 15 రోజులలో ఎంక్వైరీ ఓడిపించి గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇస్తారట. అటు కరెంట్ కమిషన్ విచారణ కూడా నడుస్తుంది. కేసీఆర్ సార్ ఏమో దుమ్మాలు కొడుతున్నాడు ఇంటర్వ్యూకు రమ్మంటే. ఎలుగులు వస్తామని 81,000 కోట్లు అప్పు చేసి పెట్టిరు అనేది కేసు. ఇంకో 10 రోజులైతే అసెంబ్లీ చాలా అవుతుంది. అప్పట్లేకనే ఇప్పుడు కూడా ఈ రెండింటి మీద టగపర్ నడుస్తుండొచ్చు పో. హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్, మక్కా మసీద్, ఫలక్నామా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, అసెంబ్లీ, సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, రవీంద్ర భారతి, సికింద్రాబాద్ రైల్ స్టేషన్, హైటెక్ సిటీ, రయ్యన పోయే మెట్రో రైలు ఇంకొన్ని యాదికొస్తాయి. ఇవన్నీ పట్నం బండ గుర్తులు అన్నట్టు. కొన్ని వద్దులైతే ఇగో గిదిగుడుల్లో జిల్ జిల్ జిగేలుందిలే. అమెరికాలో న్యూయార్క్ సిటీలో టైమ్ స్క్వేర్ అంటారు దీన్ని. చుట్టూరా డిజిటల్ బిల్ బోర్డులు ఉంటాయి. పైసలు ఇస్తాన్లా వీడియోలు ఫోటోలు వేస్తారు. చౌరస్తా మీద ఆటలు పాటలు ప్రోగ్రాములు ధూమ్ ధామ్ ఉంటాయి. వీళ్ళు చూస్తానికి బొచ్చడి మంది వస్తారు కాబట్టి షాపింగ్ మాల్లు హోటళ్లు రికామ్ లేకుండా నడుస్తాయి. ఇప్పుడు ఈ ముచ్చట దేనికంటే మన హైదరాబాద్ లో సుతా టీ స్క్వేర్ చూడబోతున్నాం. హైటెక్ సిటీ రాయదుర్గం ఏరియాలో పెట్టాలని డిసైడ్ చేసింది సర్కారు. ఇట్లా సౌలతులు చేస్తానికి టెండర్లు పిలిచిండ్రు. వచ్చే నెల 9 తారీఖు దాకా ఛాన్సు. ఈ ఏరియాలో ఐటీ కంపెనీలు శీతం ఉంటాయి. పెద్ద పెద్ద డిజిటల్ బిల్ బోర్డులు పెడితే అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటారు. దాని చుట్టూ దందాలు కూడా పెరుగుతాయి. అంటే సర్కార్ కు పైసలు వస్తాయి, పబ్లిక్ ఎంజాయ్ ఉంటది, బిజినెస్ డెవలప్ అవుతాయి అని మనోళ్ళ ఆలోచన కావచ్చు. మామా ఏడున్నావురా? ఇప్పుడే డ్యూటీ అయిపోయిందిరా. మన అడ్డా తెలుసు కదా, చక్కగా ఆడికే వచ్చాయి. రమేష్ గాడు గప్పుడు అనంగెళ్ళినా అన్నాడు. ఇంకెంత షేప్రా కాకా, ఇవాళ ఇంటికి పోయే ముచ్చట లేదు. సంతోషి అని బర్త్డే ఉంది, దావత్ జోరు ఉంటుంది. మళ్ళా ఇగో గిట్లుంటాయి పొద్దుముఖంగా ఫోన్లు. దోస్తుగాడు పిలిచిండనో, చుట్టాల దావత్ ఉందనో, తెలిసినోళ్ళు కలిసిండ్రనో సిట్టింగ్లు వేస్తారు. ఇంటికి ఒక తప్పదు కాబట్టి అట్లనే బండ్లెక్తారు. అయితే బాలరా బీర్ తాగుతున్న వాళ్ళు, పర్మిట్ రూమ్ లో పెగ్గేస్తున్న వాళ్ళు జర మంచిగినూరులో సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ లు జోరైనాయి. 10 రోజులనే 1614 మందిని దొరకబట్టిండ్రు. మరి అంటే దినం 160 మంది. అందులో ఎక్కువ మటుకు 2 పైల బండ్లోళ్ళే. 1346 మంది సుక్కేసి బండి కిక్కు కొడితే కిక్కు మీటర్ కడ బుక్ అయ్యిండ్రు. ఏమున్నది ఫైన్ కడితే కథం అని అంటున్నారులే. కానీ 55 మంది జైలు పోయిండ్రు. చూసుకోండి జరా. బిర్రుగా తాగిన కొందరు 15 రోజులలో జైల్లో చిప్పకూడు తింటున్నారు. ఇంతటి ఉత్తములు రోడ్ల మీద తిరిగితే 8 మంది డ్రైవింగ్ లైసెన్సులు క్యాన్సిల్ చేశారు బాజాప్తా. తాగి వాహనాలు నడిపినట్లయితే వాళ్ళకి జైలు శిక్షతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 6 నెలల పాటు లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఈ లెక్క ఒక్క హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎట్లనే. ఇక సైబరాబాద్, రాచకొండ గిట్లా కలిపితే డబ్బులేంది ట్రిపుల్ అవుతుంది అల్కగా. మొన్నటిదాకా ఎలక్షన్ బీజేలు ఉండి కిక్కు మీటర్లు రోడ్ల మీదకి రాలే పెద్దగా. ఎవల వ్యాయామంలో నాపేది అన్నట్టుగా ఫుల్ పోత పోసి బండ్ల మొత్తం ఊగిచ్చిండ్రు. మరి మనోళ్ళ తమాషాలు చిన్నగా ఉంటాయా? రిమ్మల బండ్లు దోలి ఆయనతో ఎవరికన్నా దాకిస్తే ఏంది కథ? డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు మళ్ళా జోరైనాయి కాబట్టి ఇక దొరుకుతారా జైలు పోతారా లేదా అనేది మీ ఇష్టం. ఇక చేతికి ఆయిల్ పూసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుడు, తెలవక మనం పట్టుకుంటే మన చేతుల కంటుడు, ఆలు నవ్వుకుంటే వెళ్ళిపోవుడు, 500 నోటుకు దారం కట్టి తొవ్వ మీద పెట్టుడు, ఆశకు తీసుకోపోతే ఆలు గుంజుడు, వీళ్ళు పరిశాన్ అవ్వడు. మాకెరికే టీవీలలో చూసినాం, యూట్యూబ్లా ఇప్పుడు గివ్వే ట్రెండింగ్. మా దోస్తుగాలు కూడా అప్పుడప్పుడు గిట్లనే వేస్తుంటారు అంటారు. కానీ ఏడ చేయాలనో గాడనే చేయాలి. గా ముచ్చడం మర్చినట్టున్నారు గీళ్ళు.
తాళం తీస్తానికి పోయి గట్లూరుకొస్తాడు వెనకమర్లా ఇంకో ముగ్గురు వచ్చిండ్రు నవ్వుకుంటా ప్రాంక్ వీడియో చేసిండ్రు పనిమంతులు అంటే ఉత్తుగా యాక్టింగ్ చేసి అవతలను పరిశాన్ చేసుడు అన్నట్టు అది కూడా తిరుపతి కొండ మీద భక్తులు ఎక్కువ తక్కువ వస్తే నారాయణగిరి షెడ్లుంచి అటెన్క లైన్లకు పంపిస్తారు వీళ్ళు తమిళనాడుకి వెళ్ళొచ్చిరట టీటీడీ ఉద్యోగి లెక్క గేటుకు తాళం తీయబోతే వీళ్ళు నిలవడంగానే మనోడు పరార్ ఏం అర్థం కాక ఆగమాగమైండ్రు పాపం ఆయంత వీడియో సోషల్ మీడియాలో గిరికలు కొడితే గుడోళ్ళకి తెలిసి తమిళ తంబిలను పట్టుకొచ్చే పనులున్నారు ఎంక్వైరీలా ఏం యాక్షన్ తీసుకుంటారో లైకుల కోసం వీడియోలు తీసుడు తప్పు కాదు గాని గుడికాడ ఏం పరిష్కారరా నాయనా. వామ్మో ఏందా మంది గంతగనమా ఒగలు వట్టకొగలు నూకేసుకుంటూరు మాత్రం చేస్తురు అసలు ఒక్కపారే గందరు ఎందుకు వచ్చినట్టు అరే మీకు వీడియో చూపియలే కదా చూసుకుంటా ముచ్చట చెప్పుకుందాం తీయురి. ఓ కొడుకు జాతరే ఉన్నది మెట్ల మీద మందే మెట్ల కింద మందే ఈపుల బ్యాగులు ఒగల కాళ్ళు ఒగలు దొక్కుడు ఇది ఎట్లనో ఉన్నది. ఏ పడత పడ్డం జాబ్ పట్టిందే లెక్క అని మల్లూరికి లైన్లో నిలబడుడే. గుజరాత్ రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీ వాళ్ళు 10 కొలువులు ఉన్నాయి ఇంటర్వ్యూలకు రావాలని సాటింపేస్తే 1800 మంది వచ్చిరంటే చూడురిగా అంటే ఒక్క పోస్టుకు 180 మంది. నేను ముందు పోవాలి నాకే కొలువు రావాలని ఆత్రమాత్రం చేస్తుంటే కంట్రోల్ చేయలేక సెక్యూరిటీ వాళ్ళే సైడ్ అయిన రబ్బా. మరి ఎంత పెద్ద జాబో ఎంత పెద్ద జీతమో అనుకునేరు. కంపెనీల సూపర్వైజర్లు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అసలు చిన్నయే జీతం కూడా అంతంతే ఉంటది. అయినా గింతగనం ఎగబడ్డారు. గుజరాత్ మోడల్ అని గొప్పగా చెప్తారు ఇదేనా ఎట్లా. కుయ్యి అని సైరన్ వేసుకుంటా పోలీస్ జిప్ వస్తుంటది సప్పుడుకు దొంగలు పరారైతుంటారు ముంగటాళ్ళు వెనక మరలి ఇల్లు ఖతర్నాక్ నడుస్తుంది చేజింగ్ ముత్యమంత దూరం పోయినాక ఓ పాడుబడ్డ బంగ్లాల దాచుకుంటారు దొంగలు అటుకెళ్ళి రాళ్ళేసుడు కట్టెలతోని కలవడుడో లేదంటే తుపాకులు సూటు పెట్టుడో వేస్తారు ఇక ఈ లూకుంటారా మొదలు వార్నింగ్ కింద గాళ్ళకి గాలుస్తారు ఆటెన్ కినకుంటే సూటు పెట్టుడే గిసొంటి సీన్లు సినిమాలనే చూస్తాం కానీ ఇప్పుడు రియల్ గా జరగబట్టే సవ్వాలే లేదు దొంగలు కత్తులు కటార్లు ఇసురుడు పోలీసులు తుపాకులు పట్టుడు. హైదరాబాద్ నాంపల్లి రైల్ స్టేషన్ లా నిద్రపోతున్న ప్యాసింజర్ల పర్సులు ఫోన్లు కొట్టేస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ వస్తే ఉరికొచ్చిండ్రు. ఓ ఇద్దరు అటు ఇటు ఆగమాగం తిరుగుతుర్రట. ఎవరు మీరు గీడేం చేస్తారని అడిగినందుకు గొడ్డలితోటి అటాక్ చేయవేరట. ఎమ్మటే పోలీసులు తుపాకీ సూటి పెడితే ఒకల తొడకు తూటా దిగింది. పేరు రాజు. ఓటకు కూడా రానోడు రాత్రిపూట దొంగతనాలు చేస్తుండు. ఇంకొన్ని కూడా పట్టేసిండ్రు. మంగర్ బస్తీలుండి మంది పైకం కొట్టేసి ఎంజాయ్ చేసుడే మనోళ్ళ పనేట. ఇక ఆరం కిందట విజయవాడ హైవే మీద గిట్లనే జరిగింది. రాస్తాల మీద పార్టీ గ్యాంగ్ మోపై దోసుకుంటుందని మత్లావంది గస్తీ వెంచిండ్రు. పట్టుకుంటానికి వచ్చిన పోలీసుల మీదకి కత్తులతోటి మరలబడే వరకు ఫైరింగ్ చేసిండ్రట. పానాలు కాపాడుకుంటానికి తుపాకీ వాడొచ్చు పోలీసులు. ఒక 2 వార్నింగ్ షాట్స్ పైకి కాల్చడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు వెపన్ చూసి భయపడి లొంగిపోయారు. ఒకళ్ళ అల్లకాడ కూడా తుపాకులుంటే తగ్గఫర్ నడుస్తుండే. అంటే పోలీసులు అతార్లు తీసే లెవెల్ల గ్యాంగులు మోపైతున్నాయన్నట్టు. చూసిండ్రు కదా ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తిన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.